నా పేరు మంటి విజయశాంతి అండి. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్నాను. నేను 2004వ సంవత్సరం నుంచి యంగ్ పార్ట్నర్‌గా ఉన్నాను. 2006లో డీఎస్సీ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అది ఎంతో కాంపిటీషన్‌తో కూడుకున్న ఎగ్జామ్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే విధంగా కొన్ని చోట్ల కోచింగ్ కూడా తీసుకున్న పరిస్థితులు కూడా ఉంది. అలాంటి కాంపిటీషన్‌లో ఈ పోస్ట్‌కి అప్లై చేసిన వారు 2,00,000 మంది పీపుల్స్ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా అక్కడ ఉన్న పోస్టులేమో 500 మాత్రమే. కాంపిటీషన్ మాత్రం హెవీగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆ జాబ్ ఎలాగైనా నాకు రావాలనే ఉద్దేశంతో జీసస్ కాల్ ప్రే టవర్ వారికి లెటర్ రాయడం జరిగింది. చాలా ఏడుస్తూనే లెటర్ రాసేసానండి. నాకు కంపల్సరీగా ఆ ఉద్యోగం సంపాదించాలి, మీరు ఇవ్వాలి అని చాలా ఏడుస్తూ కూడా ఆ లెటర్ రాయడం జరిగింది. అప్పుడు పాల్దన్కర్ గారు నాకు రిప్లై ఇచ్చారండి. మీ ఉద్యోగం కోసం నేను ప్రార్థించి ఉన్నాను అని పెన్నుతో రాసి ఇచ్చిన లెటర్ కూడా నా దగ్గర ఉందండి ఆల్రెడీ. ఇలాంటి గొప్ప కాంపిటీషన్‌లో నేను ఈ విధంగా నా జాబ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారనమాట. ఇంత కష్టమైన కాంపిటీషన్‌లో కూడా నువ్వు జాబ్ పొందావు. అది కేవలం జీసస్ కాల్స్ వారి యొక్క ప్రార్థనల వల్ల మాత్రమే ఈ యొక్క ఉద్యోగాన్ని నేను పొందుకున్నానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను 2004 సంవత్సరంలో యంగ్ పార్ట్నర్‌గా ఉండటం జరిగిందండి. ఇది ఎలా జరిగిందంటే, మా అమ్మ, నాన్న కూడా జీసస్ కాల్స్ వాళ్ళతో చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మేము యేసు పిలుచున్నటువంటి పత్రిక కూడా ఎప్పుడు నెల నెల మాకు వస్తూ ఉండేది. ఆ యొక్క బుక్‌ని చదవటం వల్ల నాకు చాలా దైవికమైనటువంటి ప్రశాంతత, నెమ్మది దొరికిందనమాట. నేను అప్పుడు చాలా ఇన్‌స్పైర్ అవ్వటం వల్ల యంగ్ పార్ట్నర్ ప్లాన్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నాకు దైవికమైన వ్యక్తితో కూడా వివాహం కావాలని అనుకున్నానండి. అలాగే ప్రేయర్ చేసుకోవడం జరిగింది. నా పేరు వి రవికుమార్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు 2011లో విజయశాంతి గవర్నమెంట్ స్కూల్ టీచర్తో వివాహం జరిగింది. మేము ఉండేది విజయవాడ పట్టమట. మేము చాలా సంతోషంగా పక్కపక్కన మండలాలకి ఉద్యోగానికి వెళ్తూ ఉండేవాళ్ళం. 2015 సంవత్సరంలో పిల్లలు తక్కువ, టీచర్స్ ఎక్కువ అనే ఉద్దేశంతో రేషనలైజేషన్ చేసి ఇంటి దగ్గరగా ఉన్న స్కూల్ నుంచి తనను తీసుకుని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ బార్డర్లో ఉన్న స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఆ ప్లేస్లో 8 ఇయర్స్ వరకు చాలా కష్టపడటం జరిగింది. ఉదయాన్నే బయలుదేరి 6:30 కల్లా బయలుదేరి 4కి లేచేసి 6:30 కల్లా అన్నీ రెడీ చేసుకొని బాక్సెస్లో రైస్ అవన్నీ పెట్టేసుకొని బయలుదేరడం జరిగింది 6:30కి. అప్పటికి నా పిల్లలు లేచేవాళ్లే కాదు. నాకు చాలా కష్టం అనిపించింది. నా భర్త కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా బయలుదేరి వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం 6:30, 6కి అలా వస్తూ ఉండేది. తన స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి ఒక 16 కిలోమీటర్లు ఒకే ఒక బస్సు ఉండేది. ఆ బస్సు మిస్ అయినట్లయితే మళ్ళీ ఆటో ఎక్కాల్సి వచ్చేది. ఆటోలో 12 మంది ఉంటే మాత్రం ఆటో కదిలేది, లేకపోతే ఆటో కదిలేది కాదు. స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు తను ఎంతో టెన్షన్ పడుతూ ఉండేది. పిల్లలు ఉదయమే 6కి నిద్రలేసి అమ్మేదని అడుగుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కసారి బస్ మిస్ అవ్వడం కూడా జరిగింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నేను. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, చాలా హెల్ప్ చేశాడు. కానీ కష్టపడ్డాను, కానీ ఇబ్బంది అంతగా పడినట్టు నాకు అనిపించలేదు. అదంతా దేవుని కృప వల్ల మాత్రమే జరిగింది. నేను చాలా అట్లా ఇబ్బంది పడుతూనే 8 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాను. 3 బస్సులు మారటం చాలా కష్టమయ్యేది. అలాంటి పరిస్థితుల్లో కూడా నా పిల్లలు కూడా మా మమ్మీ ఇప్పుడే వెళ్ళిపోతుంది అని చాలా బాధపడేవాళ్ళు. నేను కూడా వాళ్ళని చాలా మిస్ అయ్యాను. అలాంటి పరిస్థితుల్లో ఇక జీసస్ కాల్స్ వారిని ఆశ్రయించడం జరిగింది. పాల్దన్కర్ బ్రదర్కి మెయిల్ పెట్టడం జరిగింది. నా గురించి మీరు తప్పకుండా ప్రార్థన చేయాలండి. నేను ఎంతగా కష్టపడుతున్నాను. 70 కిలోమీటర్స్ వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ తిరిగి కూడా 70 కిలోమీటర్స్ మళ్ళీ తిరిగి రావటం జరిగేది. అది చాలా కష్టంగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి 6:00 అయిపోయేది. పిల్లతో కుటుంబంతో గడిపింది చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో జీసస్ కాల్స్ వాళ్ళకి ప్రేయర్ చేసి పాల్దన్కర్ గారికి మెయిల్ పెట్టడం జరిగింది. అట్లా జీసస్ కాల్స్ వాళ్ళు నా కోసం ప్రేయర్ చేయటం జరిగింది. ప్రేయర్ టవర్ వాళ్ళు, జీసస్ కాల్స్ పాల్దన్కర్ గారి కుటుంబ సభ్యులు కూడా నా కొరకు చాలా ప్రార్థన చేశారండి. ఆ సందర్భంలో నాకు చాలా సంతోషం, చాలా ధైర్యంగా అనిపించింది. నువ్వు అలా ఎంతో కష్టపడి 8 సంవత్సరాలు తను ఇంత దూరం వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నేను తప్పకుండా నా ఇంటికి దగ్గరగా వస్తుందనే ఒక విశ్వాసాన్ని కూడా నేను కలిగి ఉన్నాను. అయితే గవర్నమెంట్ జీవో
ట్రాన్స్ఫర్ జియో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేయకుండా 4 నెలల తర్వాత మాకు ఎలిజిబిలిటీకి అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను అంత కష్టపడి మళ్ళీ అదే ప్లేస్‌లో 2 సంవత్సరాలుగా అలా చేయాలా అనేటువంటి బాధతో మళ్ళీ జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ వారికి మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ప్రార్థన చేయటం వల్లనే కొన్ని కారణాల వల్ల ఇచ్చినటువంటి జీవోని మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ 2023 మే నెలలో వాళ్ళు కొత్తగా మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. అలా పెట్టుకోవడం వల్ల నేను నాది సీనియారిటీ లిస్ట్ ప్రకారం నా నెంబరు 949 అన్నమాట. జీసస్ కాల్స్ ప్రేయర్ చేపించుకొని ఫాస్టింగ్ ప్రేయర్‌లో వాళ్ళేమో మాకు వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. నాకు ధైర్యంగా ఉంది. ఆ సందర్భంలో గవర్నమెంట్ ఇచ్చిన జియో డిసెంబర్‌లో ఇచ్చిన జియోని క్యాన్సిల్ చేసి జియో మళ్ళా ఏప్రిల్ 2023 ట్రాన్స్ఫర్ జియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఎలిజిబిలిటీగా ఉన్నాం. సంతోషంగా మేము ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాం, కానీ మా సీనియారిటీ తక్కువగా ఉండటం వల్ల 939 ర్యాంక్ ఉంది. సాధారణంగా మాది విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ ఎవరు మీకు రావు, మళ్ళీ మీరు చాలా దూరం వెళ్ళాలి. మేము చాలా భయపడ్డాం ఈ సందర్భంగా. అయితే జీసస్ కాల్స్ ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళకి చెప్పడం మా గురించి ప్రేయర్ చేయండి అని చెప్పి మేము చాలా ఇంకా భారం అంతా వాళ్ళ మీద మేము ప్రేయర్ చేసుకోవడం ఆ 949 ర్యాంక్ అయినా సరే. అంతకుముందు 3 బస్సులుగా ఉండేది. ఇప్పుడు ఒకే ఒక బస్సుతో 40 మినిట్స్‌లోనే నేను అక్కడ స్కూల్‌కి వెళ్ళడం జరుగుతుందండి. చాలా దగ్గరగా రావడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబం కూడా చాలా సంతోషించింది ఆ విషయాన్ని ఏంటంటే, ఇది కేవలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ వారి వల్ల ప్రార్థన వల్ల మాత్రమే ఈ యొక్క ట్రాన్స్ఫర్ నేను పొందుకున్నానని మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను. నా కుటుంబం కూడా అలాగే ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఉద్దేశంతో నా ఇద్దరు బిడ్డలను కూడా నేను యంగ్ పార్ట్నర్ ప్లాన్‌లో జాయిన్ చేయడం జరిగింది. వారు కూడా మంచి పొజిషన్‌లో ఉండాలని, దేవుడు వారికి మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతోనే వారిని యంగ్ పార్ట్నర్ ప్లాన్‌లో జాయిన్ చేయడం జరిగింది. ఫ్యామిలీ బ్లెస్సింగ్ పార్ట్నర్స్లో ఉండబట్టే మేము ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని మేము చూడగలం. ఇదివరకు ప్రతిరోజు తన స్కూల్కి వెళ్ళాలంటే నైట్ నిద్రపోయేటప్పుడు మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఉదయం మళ్ళీ బస్సుకి వెళ్ళాలి, కష్టపడాలి, రావాలి. ఇప్పుడు మాకు ఆ బాధ లేదు. సంతోషంగా ఉన్నాము. ఉదయాన్నే నిద్రలేసి 8 స్కూల్కి బయలుదేరి 9 స్కూల్కి వెళ్తాం. మేమందరం కలిసి సంతోషంగా ఉన్నాం. హెడ్ మినిస్టర్‌గా నేను అదే స్కూల్‌లో పనిచేయుచున్నాను. అది దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యమైందండి. ఇప్పుడు నేను సంతోషంగా నా కుటుంబం ఉండటానికి కారణము ఈ జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ వారి ప్రార్థనలో ఫలితమేనండి. ఇందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నా పేరు శ్రేష్ఠ, నా చెల్లి పేరు ప్రజ్ఞ. మేమిద్దరం యంగ్ పార్ట్నర్స్ అవ్వడం వల్ల మా చదువుల్లో మేము చక్కగా చదువుతున్నాము. మాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మేము ఇంకా యంగ్ పార్ట్నర్స్. థ్యాంక్ యూ. అమ్మగారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ జీసస్.